గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రివర్గ సమావేశంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆమోదం లభించింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పాలన 1.5 కోటి పైగా జనాభాకు సేవలందిస్తోంది. అయితే ఔటర్ను ఆనుకుని ఉన్న పట్టణ ప్రాంత మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాల్లో లోపం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఏకీకృత అభివృద్ధి లక్ష్యంగా మొత్తం అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని నిర్ణయించింది. పెదాంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మైగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కోంపల్లి, దుండిగల్, పొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగర్, మీర్పేట, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని డివిజన్లలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతుల్యం లేకపోవడం, మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపులో అంతరాలు ఉండడంతో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరీతిలో ఉండడం లేదు. రోజురోజు నగరం విస్తరిస్తూ ఉండడంతో అందుకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలకు భారీగా నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఆర్థిక భారం పట్టడంతో ప్రజలకు ఆశించిన మేర సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. ఈ విషయాలను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం 7 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. 27 మున్సిపాలిటీలు విలీనమైతే ప్రస్తుతం 1.5 కోటి పైగా ఉన్న జనాభా 2 కోట్లకు పైగా దాటనుంది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 2,000 చదరపు కిలోమీటర్లు దాటనుంది. మరోవైపు జీహెచ్ఎంసీ తెలంగాణ పురపాలక చట్టాలను సవరించి ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 27 మున్సిపాలిటీల ప్రజలు ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కలిపితే ట్యాక్స్ల భారం పెరుగుతుందని వాపోతున్నారు. అలాగే అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా, ఎవరితో చర్చించకుండా ఇలాంటి భారీ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం మంచిది కాదని ఎంఐఎం, బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.